128 సాధ్వి అవుతుంది. సాధ్వి అంటే సాధ్వి అంటే పతివ్రత అని సామాన్య అర్థం. మహాసాధ్వి అండి అంటారు. శ్రీ విద్యలో అమ్మవారి పరంగా అంతర్యాగంలో ఆజ్ఞా చక్రాన్ని దాటిన ఈ ఆజ్ఞా చక్రం మూడో కన్ను దాటిన నీ ఆత్మ ముఖ్య ప్రాణము అనబడే సుషుష్మ రోధిని చక్రం ఉంటుంది. రోధిని ఈ చక్రాలు కూడా 5 అకుల చక్రాల్లో చెప్తున్నాడు. నీలో చెప్పాలి అంటే మూలాధార స్వాధిష్టాన అంటున్నావే, పైకి వెళ్ళినప్పుడు కాంతి చక్రాలు. అక్కడ రోధిని చక్రం దగ్గరికి ఆజ్ఞా చక్రము దాటిన ముఖ్య ప్రాణము నువ్వు దాటావు కాబట్టి ఆ రోధిని చక్రం దగ్గర చేరే వరకు ఆ చక్రాన్ని చేరే వరకు సాధ్వి నామముతో నువ్వు పిలువబడతావు. నువ్వు అక్కడ కూడా ఉన్నప్పుడు నేను సాధ్వి స్థితిలో ఉన్నాను అని నీకు గుర్తుకొస్తుంది. అమ్మో గురువు గారి కింద భూమి మీద సాధ్వి అంటారు. ఓకే, ఇవన్నీ మీకు జరుగుతాయి, ఇవన్నీ అనుభూతులు జరుగుతాయి. మీరు కొందరికి జరుగుతున్నాయి కదా, చెప్తున్నారు కదా, అవునా? ఏ సాయి నువ్వు చెప్తున్నావు కదా, మరి నిన్న నీకు ఒకటి అనుభూతి వచ్చిందని అర్చన చెప్తోంది. ఇవన్నీ తుర్యంలో జరుగుతున్నవి. ఈ రహస్యం తెలుసుకోకుండా మనం అజ్ఞానంలో ఉంటుంది. ఇది తెలుసుకుంటే ఇంతకంటే గొప్పగా ఉన్నాయి. ఇదే ఆఖరి ఆనందం కాదు, ఇంతకంటే గొప్ప బ్రహ్మానందం దాకా ఉన్నాయి ఆనందాలు. ఇది సాధ్వి ఆనందము. ఇంతకు పూర్వం వచ్చింది శ్రీకరి ఆనందం, ఇప్పుడు ఏమిటి సాధ్వి ఆనందం. అవునా? మరి ఆనందం అంటే ఆనందాన్ని ఎప్పుడు కూడా మనం ఇంతే ఆనందం అని అనుకోకూడదు. ఇప్పుడు రోధిని చక్రం చేరే వరకు ఆమె సాధ్వి నామంతో పిలువబడుతుంది. అక్కడ నీకు మూడవ మహావాక్యం ఏంటి? అదే నువ్వు ఇవన్నీ రాయాలి. శ్రీ విద్య ఏ నామం నుంచి మొదలైంది? మొదటి మెట్టు నుంచి శాంభవి విద్యలు అవన్నీ ఆ 4 మహావాక్యాలు ఎలా అనుభూతి అవుతుంది. అహం బ్రహ్మాస్మి, అహమైవ అస్మి, అది ఉందిగా బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ అనే 3వ మహావాక్యాన్ని నువ్వు అనుభూతి చెందుతావు రోధిని చక్రం చేరంగానే. అంటే అయమాత్మ బ్రహ్మ అంటావు అన్న స్థితి అది. ఆ స్థితి అటువంటిది. అయమాత్మ బ్రహ్మాన్ని, అదే సదాశివ పతివ్రత. ఆమె పతివ్రత అవుతుంది, సదాశివ పతివ్రత అవుతుంది. అంటే ఏంటంటే కింద అనేకముగా ఉన్నప్పుడు ఆమె అంతే కదా అగ్ని పునీత అవుతుందని. నీ ఆత్మ అగ్ని పునీత అవుతుంది సదాశివుడి దగ్గరికి వెళుతున్నప్పుడు. కింద మాయంతా అగ్ని పరీక్ష అంటే సీతమ్మవారు లాంటిదే ఇది కూడా. మన కింద మాయ నుంచి పైకి వెళ్తున్నాం కదా. మరి ఆమె ఏమైంది అక్కడ? సదాశివుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంతో పవిత్రంగా వెళ్ళాలి అంటే మరి ఆత్మ ఆ యొక్క రోధిని చక్రం చేరే వరకు సాధ్విగా ఆమె నామాంతరం చెంది అయమాత్మ బ్రహ్మ అనే స్థితిని చేరుకుని అదే సదాశివ పతివ్రత అన్న నామంలోని రహస్యం ఆమె యొక్క భార్యగా ఫలిస్తుంది. ఇది శాంభవి విద్యలో 7వ మెట్టు, సదాశివ స్థానం. గుర్తుంచుకోండి, రోధిని చక్రం సదా. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇక సహస్రారం అని. ఎలా 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 వెళుతుందో చూడండి. ఇవి దృష్టిలో పెట్టుకుని నామాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు ప్రస్థానం? నువ్వు చేస్తున్నావు. అమ్మని తెలుసుకునే ప్రయత్నంలో నువ్వు ఇంత సృష్టి రహస్యాలు తెలుసుకుంటూ పైకి వెళుతున్నావు. ఈ సృష్టి రహస్యం ఏంటి అనేది నీకు అవగతం అయిపోయింది. అవునా? స్థూలము నుంచి సూక్ష్మము, సూక్ష్మము నుంచి సూక్ష్మతరము, సూక్ష్మతరము నుంచి సూక్ష్మతమము నుంచి నువ్వు ఐక్యం చెందుతున్నావు. రా పిచ్చివాడా, నామం చదివితే అదనమాట. పారాయణం చేస్తున్నావు అంటే
అమ్మవారి యొక్క ప్రస్థానం చేస్తున్నామని ఆయనము పైన ఆయనము చేస్తున్నావు, పైన ప్రయాణం చేస్తున్నావు, కింద ఉండి కింద ప్రయాణం చేయట్లేదని పారాయణం అంటే అది. ఈ శాంబవి విద్యను దృష్టిలో పెట్టుకుని ఈ నామాలన్నీ కూడా చదువుకుంటూ వెళ్తుంటే చదివేటప్పుడు ఇవన్నీ గురువులు చెప్పినవన్నీ గుర్తు చేసుకోవాలి. ఓహో, గురువు గారు సాధ్వి అంటే ఆ రోజుని చక్రం దగ్గర ఆమె పతివ్రత అవుతుంది కాబట్టి, మహాపతివ్రత అవుతుంది కాబట్టి అప్పుడు సదాశివ స్థానాన్ని పొందుతుంది. ఏమా అది సాధ్వి. సో పారాయణం చేస్తే అమ్మవారు నామంలో ముందు ఫలస్థితిలో చెప్పిందిగా, నా ఒక్క నామం చాలరా అంటోంది. అది మనకు అర్థం కావట్లేదు. ఆమె చెప్పిన వరమైతే అడిగాం కానీ ఆవిడ ఇచ్చేసింది, కానీ ఈ వరం ఏం చేసుకోవాలో అనేది మనకు తెలియదు. ఏమోనండి వాళ్ళు చదువుతున్నారు, నేను చదువుతున్నాను అంటాడు పారాయణ. నీకు వచ్చిందిగా వరం, మరి నువ్వు ఎందుకు, నీకే వరం ఇచ్చిందో నీకే తెలియదు. అది ఎప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్గా నీ దగ్గర జన్మంతా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చేస్తున్నానండి పారాయణం, కానీ అందరూ చేస్తున్నారు, ఇంకా అది అలవాటు అయిపోయింది, జీవితం భాగం అయిపోయింది అని పైన భగవద్గీత కూడా అంతే కదా. చాలా మంది లోపలికి తెలుసుకోకుండా పైన అంతా సముద్రయానం చేస్తుంటారు కానీ అంతర్యానం చేయరు. అవునా? వెన్నెలలో షికారుకి వెళ్దాం అన్నట్టు అంతే కదా. ఆలయాల్లో అమ్మవార్లని పండగలన్నీ అయిపోయిన తర్వాత షికారుకి తీసుకెళ్తారు కదా, తెప్పోత్సవం. ఆ తెప్పోత్సవాల మీదే మనం తిరుగుతాం కానీ కిందకి వెళ్తాం.